రాజీవ్ గాంధీ విగ్రహం ప్రతిష్ఠించిన తర్వాత దీని మీద తెలంగాణ వాదులు ప్రతిపక్ష పార్టీ నాయకులు భిన్నాభిప్రాయాలు తీసుకొస్తున్నారు. దీని మీద రాజీవ్ గాంధీకి తెలంగాణకి ఏం సంబంధం అనే ప్రశ్నలు వాళ్ళు వినిపిస్తున్నారు. మాజీ పిసిసి అధ్యక్షులు హనుమంతరావు గారు ఉన్నారు. రాజీవ్ గాంధీ విగ్రహం పెట్టరు కదా, తెలంగాణకు ఆయనకి ఏం సంబంధం ఉందని ఇక్కడ పెట్టారు. తెలంగాణ తల్లి పెట్టాల్సిన ప్లేస్లో ఆయన ఎందుకు పెట్టారనే ప్రశ్నలు వస్తున్నాయి. ఏం చెప్తారు? సంబంధం లేదనడం చాలా తప్పు. వాళ్ళ తల్లి హలో సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చిందా లేదా? ఇచ్చిన మాట నిలబెడుతుంటే ఆయన రాజీవ్ గాంధీ విగ్రహం ఎందుకంటే సాక్రిఫైస్ చేసిండు, 18 ఏళ్ళ యువకులకు ఓటు హక్కిపించిండు. అంతేకాదు ఇది ఏమన్నాడు, సాఫ్ట్వేర్ హార్డ్వేర్ తెచ్చినుండే శ్యామ్ పెట్రోడని పెట్టి టెలికాంని పూర్తి చేస్తే అందరి చేతిలో ఉన్నది. ఆయన ఎందుకు పెట్టొద్దు అంటారు? ఆడ ఇందిరాగాంధీ విగ్రహం ఉంటుంది, అంబేద్కర్ ఉంటుంది. ఆయన కూడా పేద ప్రజలకు సాయం చేసిండు, ప్రాణాలు అర్పించిండు. అరే అట్లాంటి వ్యక్తి పెడుతుంటే వద్దంటారు చంద్రబాబు? పోనీ మీరన్నా పెట్టినరా? ఇవాళ తెలుగు తల్లి అంటున్నారు. తెలుగు తల్లి అధికారం మీకు లేనే లేదురా నాయన. ఎన్నడైతే టీఆర్ఎస్ తీసేసి బీఆర్ఎస్ అన్నప్పుడే తెలుగు తల్లిని కోల్పోయిండ్రు. మీరు పోయినా లేదా? మీరు పేరు ఎందుకు మార్చిండ్రు? అది సెంటిమెంట్ ఇష్యూ. తెలంగాణ రాష్ట్ర సమితిని మార్చి బీఆర్ఎస్ పెట్టినప్పుడే తెలుగు తల్లిని కూడా మీరు వదులుకున్నారు. అదే రేవంత్ రెడ్డి తెలుగు తల్లి కూడా పెడుతున్నాడు. ఎందుకంటే ఇది ఒక సెంటిమెంట్. తెలుగు తల్లి పేరు మీద ఇది వచ్చింది కాదు. తెలంగాణ తెలుగు తల్లి ఇచ్చింది ఎవరు? సోనియా గాంధీ ఇచ్చింది. కనుక ఆమెకు సరి అయిన న్యాయము, సరి అయిన ఆమెకు ప్రతిష్ట పెరగాలని ఆయన పెడుతుంటే మీరు 10 ఏళ్ళు ఉన్నారు, ఎందుకు ఎదురాలే? పోనీ నేను సెక్రటరియట్ కట్టినావు కదా, అప్పుడే పెట్టవచ్చు కదా. అది పెట్టుతున్నామే. అదేవిధంగా రాహుల్ గాంధీ గారు కూడా, రాజీవ్ గాంధీ గారు కూడా ఈ దేశానికి సేవ చేశాడు, ప్రాణాలు అర్పించాడు, మా అటువంటి పేద ప్రజలను పైకి తెచ్చాడు. అదేవిధంగా ఆయన కొడుకు క్యాష్ వైస్ సెన్సర్ చేసి జితినా హిస్సేదారి ఉత్తి భాగీదారి అంటుండు. వాళ్ళ ఏది ఇందిరాగాంధీ భూ సంస్కరణ అమలు చేసింది. ఆ కుటుంబాన్ని పట్టుకొని నోటికి వచ్చినట్టు మాట్లాడడం, విగ్రహం పెడతారు. ఏమున్నది మీకు? మీకేం అధికారం ఉందిరా బాబు? అదే కేసీఆర్ రాజీవ్ గాంధీ దయ వల్లనే యూత్ కాంగ్రెస్లో వచ్చినవరా భయ్. నోటికి వచ్చినట్టు మాట్లాడొద్దు. నాకు అందరు హిస్టరీ తెలుసు. అధికారంలోకి వచ్చిన తర్వాత గాంధీ భవన్కి తీసుకొస్తారంట విగ్రహాన్ని. అరే ఆ గాంధీ భవన్ ఆయన ఇవన్నీ గాలి మాటలు. ఈ గాలి మాటలు నేను జవాబు చెప్ప. మొదలు మీ ఇల్లు సుధరించుకోరా బాబు. ఓడిపోయినరు 10 ఏళ్ళల్లో ఏం తప్పు చేసిన దాన్ని మేధోమతనం పెట్టుకోమని కోరుతున్నా. అది ఇడిచిపెట్టి రోజు స్టేట్మెంట్ ఇస్తే మీకు ఏం మిగలదు. వచ్చేసారి సీట్లు కూడా తగ్గుతాయి. ఇప్పటికైనా మనం ఏమేం తప్పులు చేసినాం, ప్రజలకు ఏం వాగ్దానాలు చేసినాం, ప్రజలు ఎందుకు మనతో దూరమైన దాని మీద ఆలోచన చేయండి. ఎంత తీసేస్తాం, మేము కూలగొడతాం. ఇవన్నీ ఏది రోజు ఒక పేపర్లో వస్తుంది, తెల్లారి టీవీలో చూస్తారు, తర్వాత మర్చిపోతారు. రాజీవ్ గాంధీ తీస్తూ ఊకుంటారువా? దేశ ప్రజలు ఈనాడు త్యాగం చేసిన కుటుంబం, లక్షలాది మంది ఆయన అభిమానులు ఉన్నారు. నువ్వు ముట్టుకుంటే మీరే మస్ అయిపోతారు అనేది నా ఉద్దేశం.